హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజేష్ వరల్డ్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజేష్ వరల్డ్లో బ్లాగ్ వీడియో వచ్చేసి పిల్లలు చేసిన అటుకుల మిక్చర్ అండి. ఈవినింగ్ స్నాక్ రెసిపీగా ప్రిపేర్ చేసుకున్నారు. నేనైతే అటుకుల్ని వేయించి ఇచ్చానులేండి. స్టవ్ దగ్గర వాళ్ళకి ఎందుకు పని అని చెప్పేసి అటుకులు ఉంటే కనుక అటుకుల్ని ఆయిల్లో వేయించి ఇచ్చాను. అటుకుల మిక్చర్ కోసం ఐటమ్స్ అన్నీ తనే ముందుగానే రెడీ చేసి పెట్టేసుకునింది. అటుకులు కూడా తనే తీసి పక్కన పెట్టుకునింది. నేను జస్ట్ వేయించి ఇచ్చాను అంతే. బాగా ఆయిల్ వేడైన తర్వాత అటుకుల్ని వేసేసి ఇలా ఆయిల్లో వేపుకొని ఒక గుంతపాటి గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత పల్లీలు కూడా వేపుకొని ఇదే గుంతపాటి గిన్నెలోకి తీసేసుకోవాలండి. 1 కప్పు అటుకులకి ఒక గుప్పెడమైన పల్లీలు అయితే సరిపోతాయి. మరీ పల్లీలు ఎక్కువగా ఉన్నా కూడా అటుకుల మిక్చర్ అనేది పెద్దగా బాగోదు. నేనైతే జస్ట్ గుప్పెడమైన వేశాను. 1 కప్పు అటుకులు తీసుకున్నాను అంతే అండి. ఇవి వేయించి గిన్నెలోకి వేయించాను. ఇక మా పెద్ద పాపనే అన్నీ మిక్స్ చేసేసుకునింది. ఇందులో కట్ చేసిన ఉల్లి ముక్కల్ని, అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని, కొత్తిమీరను వేసేసింది. కొద్దిగా చిల్లీ పౌడరు, కొద్దిగా సాల్ట్, ఈ రెండింటిని వేసేసుకొని బాగా చేత్తో కలుపుకునింది. ఇవి వేడి మీద ఉన్నాయి, నేను కలపలేను అని చెప్పి కొద్దిగా కలిపి ఇంకా నా చేతికి ఇచ్చింది. తర్వాత నేనే అన్నింటిని బాగా మిక్స్ చేసి కలిపాను. హాఫ్ దబ్బమైన నిమ్మ జ్యూస్ పిండేసేసుకొని బాగా మిక్స్ చేసుకునింది. ఇంట్లో ఉంది కదా, ఇంకా ఏదో ఒకటి తినే ఐటెం చెయ్యాలా అని మా పాపకు బాగానే ఇంట్రెస్ట్ పుట్టింది. రోజుకొకటి చేస్తూ ఉంది. ఇవాళ అటుకుల మిక్చర్ని తయారు చేసింది, బాగుంది. ఆ అటుకులు అనేవి వేడి మీద ఉన్నాయి, కలపటానికి కాస్త ఇబ్బందిగా అనిపించింది. ఇంకా మళ్ళీ నా చేతికే ఇచ్చేసి ఇవి కలుపుమ్మా కాలుతున్నాయి అని చెప్పి నాకే ఇచ్చింది. నేనైతే కలిపి ఫస్ట్ నేనే టేస్ట్ చేశాను, సూపర్గా ఉన్నాయి. మా చిన్న పాప ట్యూషన్కి వెళ్ళి వచ్చిందండి. వచ్చి రాగానే కాళ్ళు చేతులు అస్సలు ఏం కడగకుండానే అప్పుడే నోట్లో వేసుకొని తింటుంది. నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఇక 2 తగిలిచ్చి పోయి కడుగుపా ఫస్ట్ అని చెప్పి కడిగిపిచ్చి తర్వాత అటుకుల మిక్చర్ని పెట్టాము. మా పిల్లలు ఏంటంటే ప్రతి విషయంలో కొట్లాడుకుంటారు, పగులంతా కొట్లాడుకుంటారు. ఏ విషయంలో కొట్లాడుకున్నా తినే దగ్గరికి వచ్చేసరికి ఇద్దరు పక్కన పక్కన కూర్చొని బాగా షేర్ చేసుకొని తింటారు. ఈ హ్యాబిట్ వీళ్ళల్లో మంచిగా ఉందండి. అదొకటి బాగా నచ్చుతుంది నాకు. తిన్న తర్వాత పైకి తీసుకెళ్ళి ఒక షార్ట్ వీడియో ఇచ్చాను వీళ్ళ చేత, చాలా బాగా వచ్చింది. టుడే వ్లాగ్ అయితే ఇదేనండి. మరి మీకు ఈ చిన్ని వ్లాగ్ వీడియో నచ్చితే మోర్ ఆఫ్ వీడియోస్ టు సబ్స్క్రైబ్.